మేడం మీరిద్దరు చూసుకుంటే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నుంచి మీరు, అంటే అక్కడ ఆయనేమో మాకు ఒక అవకాశం ఇవ్వండి అడ్జస్ట్ చేస్తున్నానని చెప్పేసి ఒక సింపథైజ్ మాటలు చెప్పడం జరుగుతుంది. నేను మీ ఇంటి ఆడపడిచినాయి కదా అని చెప్పి మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి వీరిద్దరి మధ్య చూసుకుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకు వచ్చి ఎవరికి ఓటు వేసే తీరు ఉంటుంది మేడం? అంటే కమ్యూనిటీ బేస్ ఉంటుందా దీనిలోనూ? అంటే ఇప్పుడు కమ్యూనిటీ బేస్ అంటే పిఠాపురంలో అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. మేబీ ఒక కమ్యూనిటీ హైయెస్ట్ నంబర్ ఉంది. 2,40,000 మందిలో 90,000 మంది కాపులు ఉన్నారని మనం లెక్కలు చెప్తున్నారు. అంటే మిగతా రిమైనింగ్ 130 కూడా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా మేజర్ క్యాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఫిషర్మెన్ కానీ, షట్టుబల్జీ కానీ, వీవర్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అట్లాగే దండోరా కానీ, ఇలా రకరకాల అన్ని క్యాస్ట్ మిక్స్డ్ కల్చర్ అంతా ఒక ఒక ఎత్తు అయితే కాపు క్యాస్ట్ ఒక ఎత్తున్నారు. అంటే ఓటర్లు సాధారణంగా రాజకీయ నాయకులు అంచనాలు వేసుకోవడంలో తప్పు లేదు, అదేమీ తప్పు పట్టరు, కానీ మిక్స్డ్గా ఉన్నాయి. నేనైతే ఇప్పటి వరకు చాలా ఎలక్షన్లు ఫేస్ చేశాను. రాజకీయ జీవితంలో గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో పైబడి ఉన్నాను. ఎప్పుడు ఈ కులం అని ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఏ కులమైనా సరే ఆడబడుచుగానే చూశారు, ఏ కులమైనా ఇంటి మనిషి కిందే చూశారు. మంచి అయినా చెడ్డైనా, చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా, చిన్న కార్యక్రమం ఇంట్లో కార్యక్రమం నుంచి నాతోనే ఉన్నారు. ఇంట్లో అమ్మవారికి సంబరం చేస్తే వాళ్ళ ఆడబడుచుకి ఎంత పెడతారో నాకు ఆ వాటా పెట్టి పసుపు కుంకుమ జాకెట్ ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే నా కోసం పెట్టి నేను వచ్చిన వెంటనే నాకు ఇస్తారు, లేదా నాకు పంపిస్తారు, నా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. అది వాళ్ళకి నాకున్న అనుబంధం. కాబట్టి తప్పకుండా ఇది కులాలు మతాలు అని కాదు. రెండోది ఒకవేళ క్యాస్ట్ అనుకుంటే మేమిద్దరం సేమే, పవన్ కళ్యాణ్ గారు మేము కూడా సేమే. మేము మమ్మల్ని ఇద్దరిని ఆదరించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరిని ఆదరించాలి, ఎక్కువ శాతం ఎవరిని ఆదరించాలంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళని ఆకర్షించాలి. చిన్న చిన్న అవసరాలు వస్తాయి, కార్యక్రమాలు వస్తాయి, లేకపోతే ఏదైనా పెద్ద విషయం వస్తుంది, ఆరోగ్యం గురించి కావచ్చు, ఏదైనా వేరే విషయం కావచ్చు, లోకల్లో సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ఎవరు అంటే ఎమ్మెల్యే ఎవరు అంటే అందుబాటులో ఉండే వ్యక్తి కావాలనుకుని ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే ఫైనల్గా న్యాయ నిర్ణేతలు ప్రజలే అయినప్పటికీ కూడా నా తరపు నుంచి, నా పార్టీ తరపు నుంచి, నా క్యాండిడేట్స్ తరపు నుంచి నేను కోరుతున్నాను, మీకు నిరంతరం నిత్యం మీకు అవసరానికి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీకు ఎప్పుడు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కంప్లీట్ నాది కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూశారు. నేను జిల్లా పరిషత్ కాకముందు నుంచి నేను ఎడ్యుకేషన్ చూసుకున్నాను. నేను న్యాయవాదిని, ప్రాక్టీస్ చేసేదాన్ని. వన్స్ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను కోర్టుకు వెళ్ళలేదు. 100కి 100% నేను రాజకీయంలోనే ఉన్నాను, రాజకీయంగానే చేస్తాను, రాజకీయంగా పనిచేస్తాను. కాబట్టి నేను రాజకీయంగా పూర్తిగా నా జీవితం రాజకీయంలో ప్రజాసేవకి అంకితం చేస్తున్నాను. అంటే పార్టీ పరంగా నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల, ముఖ్యమంత్రి గారు ఇచ్చే సపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే నేను ముఖ్యమంత్రి గారితో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కానీ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కానీ నేను ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాట నమ్ముతారు, నా మాట విశ్వసిస్తారు. నా మీద ఉండే అభిమానం, గౌరవం, ప్రేమ ఏదైతే అవగానే నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నా అభిప్రాయం.